ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించిన మహర్షి సీఎం కేసీఆర్ అని మొగళ్లపల్లి జడ్పీటీసీ జోరుక సదయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మొగులపల్లిలో సర్పంచ్ మోతే ధర్మారావు ఆధ్వర్యంలో మంచినీళ్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగులపల్లి జెడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత సంజీవిరెడ్డి పాల్గొన్నారు. మిషన్ భగీరథ మంచినీళ్ల రాకతో ఎన్నో ఏళ్లుగా ఆడబిడ్డలు పడ్డ నీటి కష్టాలు కంటికి కూడా కానరాకుండా పోయాయని జెడ్పీటీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మిషన్ భగీరథ ఏఈ, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మనం మంచినీటి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మన హై స్కూల్ నుండి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీగా రావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరూ మంచినీటికి పడుతున్న కష్టాలను తొలగించడానికి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించినందుకు వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ మిషన్ భగీరథ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఎక్కడ ఉన్న గోదావరి జిల్లాలను మన గ్రామాలకు ఇది సాధ్యమవుతుందా అనేది ప్రతి ఒక్కరూ అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఉదయము సాయంత్రము 2 పూటల మిషన్ భగీరథ వాటరు మన మొగలపల్లి మండల హెడ్ క్వార్టర్లో సక్సెస్గా వస్తున్నందుకు మిషన్ భగీరథ ఏఈ గారికి, డిఈ గారికి, అలాగే ఆర్డబ్ల్యూఎస్సీ ఏఈ గారికి, డిఈ గారికి అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2 తారీఖు నుంచి తెలంగాణ ఆవిర్భావ జెండా ఎగురవేసుకున్న తర్వాత 21 రోజు కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు 18వ కార్యక్రమం మంచినీళ్ళ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే అన్ని గ్రామాలలో గౌరవ సర్పంచుల ఆధ్వర్యంలో ఇప్పటికే మంచినీళ్ళ పండుగ జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే గత ప్రభుత్వాలలో తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఎప్పుడు కానీ మంచినీళ్ళ పరిస్థితి ఎండాకాలం సంభవిస్తే చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉండే. మూట బావులకి వెళ్ళి ఎడ్ల పళ్ళల్లో, ట్రాక్టర్లల్లో అట్లాగనే ఎత్తుకొచ్చుకునే పరిస్థితి ఉండే, వాగుల మీద తోడుకొచ్చుకునే పరిస్థితి ఉండే. అవన్నీ చూసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఇలా నీరు అంటే నిధులు, నీరు నియామకాలు అనే పద్ధతిలో ఇలా ప్రభుత్వాన్ని ఒక ముందుకు ప్రణాళిక పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపించుకోవడం కొరకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు దాంట్లో బాగానే మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగలపల్లి మండలం సుత అన్ని గ్రామాలలో మిషన్ భగీరథ నీరు అందివ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాదాపుగా ఎవరికి మంచినీళ్ళ కష్టం లేకుండా మహిళలు పొద్దుదాకా పనికి వచ్చి అయ్యో నాకు నీళ్లు లేవు అనేటువంటి పరిస్థితి ఏర్పడకుండా మళ్ళీ పక్కింటికి వెళ్ళలేవు, పక్క బావికి వెళ్ళి ఊరుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ ఇంటి ముందే నల్ల ఒక మనిషికో కంటికి 100 లీటర్ల చొప్పున ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 100 లీటర్ల చొప్పున నీళ్ళు పొద్దున సాయంత్రం ఇవ్వడం అనేది మనం చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం, వాటిని మన గౌరవ ఎమ్మెల్యే గారు సుత వెంటనే అధికారులను పరిశీలి చేసుకుంటూ ఎక్కడ నీళ్ళు పోవట్లేదు, ఎక్కడ వచ్చితే దాదాపుగా మిషన్ భగీరథ లాంటి గ్రామాలకు అందుతున్నాయి అంతలేవని ఎప్పుడు అక్కడికి రివ్యూ చేసుకుంటూ ప్రజల కష్టాలలో భాగస్వాములు అవుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, వారితో పాటుగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన మొగలపల్లి మండల ప్రజల పక్షాన ఈరోజు మంచినీళ్ళ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచినీటి పండుగ అంటే గత ప్రభుత్వాలు ఎవరు ఆలోచన చేయని విధంగా మరి ముఖ్యమంత్రి వర్యులు చాలా చక్కనైనటువంటి ఆలోచనతోని ఈ పంచభూతాలలో ఇదొకటి, మంచినీరు లేనిది ఏ మానవుడు కూడా జీవించలేడనే ఆలోచనతోని మన రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో మంచినీళ్ళ పండుగ మరి భారీగా ఆలోచనతో చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కనుల పండుగ అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం ర్యాలీ జరగడం ఈ యొక్క మొగలపల్లి మండలంలో జరిగింది.